అపోస్తల కార్యం 7వ అధ్యాయం ఫస్ట్ పారాగ్రాఫ్. ఇది చాలా పెద్ద ఉన్నది కదా, పెద్ద ఉన్నది కదా అన్న. 19 లేకపోతే ఒక 3 వచనాలు చదువు. ఓకే. అపోస్తల కార్యము 7వ అధ్యాయము. ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగాను. అందుకు స్టెఫెన్ చెప్పినది ఏమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రహాము హారాన్లో కాపురం ఉండక మునుపు మెసపోతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబో దేశమునకు రమ్మని అతనితో చెప్పాను. అప్పుడు అతడు సరిపోతుందా, కల్దీల దేశమును విడిచిపోయి హారాన్లో కాపురం ఉండేను. ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే పిలుపు అనేది ఇక్కడ ఉంది. అబ్రహామును దేవుడు పిలిచాడు అనేది ఇక్కడ ఉంది. దీనికి ఏం కంటిన్యూషన్ ఈ 12వ అధ్యాయం మొదటి నుండి 3 వచనాలు ఉంది. అది కూడా చదువు. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళును. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదంగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాంతో అనగా, ఫస్ట్ అకరెన్స్ లా అని చెప్పినావు కదా అప్పుడు. అదే మరి నువ్వు అందుకే లింకప్ చేయమంటే చేయలేకపోయినావు. అంటే అది అంతవరకు రాసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ అకరెన్స్ ఎక్కడైంది? ఇప్పుడు అంటే అబ్రహాము పిలుపు అనేది ఎక్కడ వచ్చింది? అదే ఇప్పుడు ఆదికాండం 12లో మొదటి 12 కంప్లీట్ గా రాలేదు, మొదటి 3 వచ్చినాను. దానికంటే ముందు అపోస్తల కార్యం 7వ అధ్యాయంలో నువ్వు చదివినావు కదా ఇందాక, అది చదువుకొని ఇక్కడికి వస్తే అప్పుడు కంప్లీట్ అర్థమవుతుంది. అదే నువ్వు చెప్పావు లాస్ట్ టైం, నేను అంతా రాసుకున్నా. కాబట్టి ఫస్ట్ అకరెన్స్ లా అనేది బైబిల్లో మళ్ళీ నేను చెప్పింది ఏంటంటే, ఏదైనా కానీ మొదట్లో నువ్వు ఇందాక అన్నావు చూడు, విత్తనములు ఇచ్చు చెట్లు అని అన్నావు కదా, ఆ విత్తనము అనేది ఫస్ట్ అకరెన్స్ అన్నమాట. దాని నుండి మళ్ళీ చెట్టు వస్తుంది, దాని నుండి విత్తనం వస్తుంది, దాని నుండి చెట్టు వస్తుంది, దాని నుండి విత్తనం వస్తుంది. అట్లా బైబిల్ అంతట్లో కూడా కాంకరెంట్ గా ఒక్కొక్క సన్నివేశం జరుగుతూ పోతుంటది అనమాట. కానీ ఆది అనేది ఎక్కడ ఉంటది? విత్తనములు ఇచ్చు చెట్టు. చెట్టు ముందా విత్తనం ముందా అంటే చెట్టే ముందు, దాని తర్వాత విత్తనము, దాని తర్వాత మళ్ళీ దేవుడు విత్తనాలు వేయలేదు, ఆర్డర్ వేస్తే చెట్టు వచ్చింది, చెట్టు నుండి విత్తనం వచ్చింది. అట్లాగే ఇక్కడ అబ్రాహామును పిలిచాడు. ఎక్కడున్నప్పుడు పిలిచాడు అనేది ఇక్కడ ఉందా? మరి మరి ఆ మాట ఇక్కడ లేదు. అపోస్తల కార్యం 7వ అధ్యాయంలో ఉంది. అది చదువుకొని ఇది చదువుకొని మళ్ళీ 2 సార్లు అది ఇది చదువుకున్నాక అప్పుడు మనకు ఓహో ఇక్కడ నుండి ఇటు స్టార్ట్ అయింది, ఇక్కడ నుండి ఇటు అంటే ఏంటి? స్టెఫెన్ కు దేవుడు ఆయన ఆత్మ పూర్ణుడు. అపోస్తల కార్యం 6వ అధ్యాయంలో 7 ఎన్నుకున్నారు కదా. ఆ 7 ఎవరు? స్టెఫెను, ఫిలిప్పు, నికానోరు, ఇట్లా 7 ఉన్నారు. అక్కడ మళ్ళీ మనము ఇంకో లింక్ పెట్టుకోవాల్సి వస్తుంది. అదేంటి? 7 అనేది సంఘానికి సాదృశ్యం. 7 అనేది సంఘానికి సాదృశ్యం. ఆ రీతిగా సంఘము మళ్ళీ
ఆ గోత్రాలు 12వ నంబర్. అదనమాట. అది ఎట్లా పోతుంది అనేది గమనిస్తా ఉండాలి మనం. అప్పుడు మొదలు గోత్రాలు వచ్చాయి, ఇస్రాయేల్ వచ్చిండ్రు. తర్వాత ఇస్రాయేల్ కథ ముగించిన తర్వాత అప్పుడు మళ్ళీ సంఘం వచ్చింది. అది ఎట్లా వచ్చింది అనేది అపోస్తలుల కార్యము. అందుకే నేను ఏమన్నాను, లూకా గారు లూకా సువార్త రాశారు, అపోస్తలుల కార్యం రాశాడు. లూకా సువార్తనేమో వరుని గురించి రాశాడు, అపోస్తలుల కార్యమేమో వధువుని గురించి రాశాడు. సో ఇప్పుడు మనం గమనించింది ఏంటంటే సీక్రెట్, ఈ ఫస్ట్ అకరెన్స్ అనే దాంట్లో ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రేమ అనే మాట ఉందనుకో, మొట్టమొదలు ఎక్కడ స్టార్ట్ అయింది? ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహాంతో దేవుడు అంటున్నాడు, నీవు ప్రేమించుతున్న నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అని మొదలు పెట్టాడు. ఆ ప్రేమ అనేది అక్కడ నుండి స్టార్ట్ అయ్యి ఎండింగ్ దాకా పోతుంటది అనమాట. అట్లా ఏ సబ్జెక్ట్ అయినా కానీ ఈ స్టార్టింగ్స్ అన్ని ఆదికాండంలోనే ఉంటాయి. కానీ అప్పుడప్పుడు మూలాలు ఇట్లా ఎక్కడో ఈ ఆత్మ పూర్ణులై ఉన్నోళ్ళు చెప్తారు అనమాట. అది మర్మం, అది ఫస్ట్ అకరెన్స్ లా. కాబట్టి ఈ ఫస్ట్ అకరెన్స్ లా ఎక్కడ ఉందో అది విత్తనము. ఆ విత్తనములో నుండి చెట్టు వస్తుంది, మళ్ళీ చెట్టు నుండి విత్తనం వస్తుంది, మళ్ళీ అట్లా అది స్ప్రెడ్ అవుతా ఉంటది అనమాట. సో ఆ రీతిగా అబ్రహాము మెసొపొతేమియాలో కాపురం ఉన్నాడు. మెసొపొతేమియా ఊరు అనే పట్టణం. అక్కడి నుండి హారాను దాకా వచ్చి అక్కడ ఆగిపోయినారు ఆ గుంపు అంతా. ఆ గుంపులో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ దేవుడు రమ్మని చెప్పలేదు. అబ్రహాం ఒక్కరికే దర్శనం వచ్చింది. మహిమ గల దేవుడు అని అన్నాడు కదా, అపోస్తలుల కార్యం 7వ అధ్యాయంలో మహిమ గల దేవుడు అని అన్నాడు. అది మెయిన్ ఇంపార్టెన్స్ అన్నమాట. మహిమ గల దేవుడు అని ఎందుకు చెప్పాడు? అబ్రహామును మహిమలోనికి చేర్చుకోనికి ఇష్టమైంది ఆ దేవునికి. ఆ దేవుడు మహిమగల దేవుడు, ఆ మహిమలోనికి పిలుచుకోబోతున్నాడు అనే ఉద్దేశం అక్కడ కనపరిచాడు. సర్వశక్తి గల దేవుడు అన్నాడు అనుకో, గర్భఫలం ఇవ్వబోతున్నాడు అన్నమాట. వినావా? ఇట్లా ఇవన్నీ మర్మాలు అన్నమాట. ఇట్లా చాలా చాలా చెప్పుకుంటా వస్తూ ఉంటాం మనం. అట్లా మహిమగల దేవుడుగా ప్రత్యక్షమయ్యాడు. ఇంకా ఆయా సందర్భాల్లో ఆయా రీతులుగా దాదాపు ఒక 7 ప్లస్ కొంత కలిపి 12 దాకా తీసుకొస్తాడు. చిన్న చిన్నవి కలిపి ఒక 5 ఉంటాయి, మామూలు ఒక 7 పెద్దవి ఉంటాయి. ఆ మర్మాలు ఏంటి అనేది మనం కనిపెట్టుకుంటూ పోతుంటే మనకు బైబిల్ ఇంకా బాగా లోతుగా చదవాలా, ఇంకా బాగా లాగాల అనేది మనకి ఇష్టమైతా ఉంటది, ఆసక్తి అనేది ఉంటది. మరి వినుట వలన విశ్వాసం కలుగును అనేది ఎట్లా ఉంటుందో దీన్ని తెలుసుకోవడం వలన మనకు ఆ విశ్వాసం పెంపొందించబడుతుంది అనమాట. సో ఆ రీతిగా ఈ మెసొపొతేమియాలో కాపురం ఉన్నాడు. మరి అబ్రహాము విగ్రహారాధనలో ఉన్నాడు. అప్పుడు కామెంటేటర్స్ కొంతమంది ఏమంటారంటే ఆయన విగ్రహాలు తీసుకొని అమ్ముకొచ్చుకునేవాడంట ఆయన. కానీ ఆయనకు దేవుడు అనేది ఆ విత్తనము అనేది ఉంది. సో ఆ విత్తనము అనే దాన్ని దేవుడు, నువ్వు చేసేది అది అక్షరానుసారము, అది లోకానుసారము, నేను నిన్ను ఆత్మానుసారంగా నడిపిస్తా అనే ఉద్దేశంతో, నిన్ను నా దగ్గరికి మహిమలోని చేర్చుకుంటా అనే ఉద్దేశంతో ఆయనను పిలిచాడు అనమాట. ఆయనను పిలిస్తే ఆ పిలుపు వాళ్ళ ఫాదర్ కు మిగతా వాళ్ళకి చెప్పి ఉంటారు, తెలిసిపోయింది అందరికి. అరే దేవుడు ప్రత్యక్షమయ్యాడంట. మరి ఇట్లా ఇప్పుడు ఎట్లయితే యేసు ప్రభు పుట్టినాడంటే గొల్లలు పోయి చూసి వచ్చిండ్రు, జ్ఞానులు పోయి వచ్చిండ్రు, ఇంకెంతో మంది పోయి ఉంటారు. కానీ ఒక 2 చెప్తాడు, దేనికి? సాక్ష్యం అన్నమాట. అట్లాగే వీళ్ళు కూడా ఆ సాక్ష్యం విని ఆ సాక్ష్యంను బట్టి తెరహు కుటుంబం అంతా చాలా మంది ఉంటారు, తక్కువేం లేరు కదా. వాళ్ళందరూ కలిసి రాను 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 వీళ్ళు ఎంత జనాభా ఉంటారు? అబ్రహాము అండ్ కంపెనీ, లోతు అబ్రహాము కలిసి నివసింపలేనంత ఇదైపోయారు. అబ్రహాం దగ్గర యుద్ధం చేసేందుకు
318 మంది ఉన్నారు. 3 రాజులను ఓడించారు వాళ్ళు. సో ఆ రీతిగా అంత కెపాసిటీ ఉంది వాళ్ళకు. గొర్రెలు గొడ్లు ర్యాంచర్ అని అంటా ఉంటారు ఇంగ్లీష్ లో. అంత విస్తారంగా ఉన్నాయన్నమాట. సో ఈయనను అక్కడ ఉన్నోళ్ళు, శేఖం ప్రాంతంలో ఉన్నోళ్ళు, నీవు మహారాజు అని అన్నారు. నీవు మా మధ్య మహారాజు అయి ఉన్నావు అని అన్నారు. సో అంత జనాభాను పెట్టుకొని రావడం అంటే అంత ఈజీ ఏం కాదు. సో అట్లా వాళ్ళు అందరూ బయలుదేరిపోయారు. వాళ్ళందరినీ దేవుడేం పిలవలేదు. దేవుడు అబ్రహామును మాత్రమే పిలిచాడు. ఇప్పుడు మనం సెకండ్ లో అంటే 12th చాప్టర్ 2వ సందర్భం చూసినాం కదా. ఏమంటున్నాడు? నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళు. అంటే వాళ్ళందరినీ తీసుకొని రమ్మని చెప్పలే. వాళ్ళందరినీ వదిలిపెట్టి యుద్ధ నుండి అంటే విడిచిపెట్టే కదా. కానీ ఆయనతో వీళ్ళు రానికి ఇష్టపడ్డారు. లేదా వాళ్ళందరూ మేము ఎట్లా ఇక్కడ మేమంతా కూడా కలిసి పోదాంలే అన్నట్టుగా ఈ తెరహు అండ్ కంపెనీ వీళ్ళందరూ కలిసి బయలుదేరిపోయారు. బ్యాచ్ సంచార జాతి లాగా బయలుదేరిపోయారు. బయలుదేరిపోయి ఒక గ్రామానికి వచ్చారు, ఒక స్థలానికి వచ్చారు. ఆ స్థలంలో ఈ తెరహు కుమారుని బట్టి ఆ పేరు ఆ గ్రామానికి పెట్టుకున్నారు. నాహోరు అని, హారాను అని. హారానుకు ఆ రీతిగా ఇంపార్టెన్స్ వచ్చింది. అబ్రహాంకు ఇస్సాకుకు వధువు కావాలంటే పెద్ద దాసుడు అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. అట్లా ప్రతిసారి మళ్ళీ రిబ్కా కొరకు గాని, మళ్ళీ యాకోబు తనకు భార్య కొరకు గాని అక్కడికే వెళ్ళిండు. లాబాన్ అక్కడనే ఉన్నాడు. సో వాళ్ళకంతా. సో ఇది వాళ్ళు బయలుదేరిన తర్వాత పెద్ద జంక్షన్ ఇది. అక్కడికి వచ్చిన తర్వాత అబ్రహాము తెరహు చనిపోయేంత వరకు దేవుడు మాట్లాడలేదు. ఎందుకు అని అంటే వాళ్ళందరినీ రమ్మని చెప్పడానికి దేవుని చిత్తంలో లేదు. ఇప్పుడు మనము పిల్లలకి ఏదన్నా స్పెషల్ తీసుకొస్తాం, ఆఫీస్ పోతాము, స్పెషల్ ఏదో పట్టుకొస్తాము, మిర్చి బజ్జో అదో ఏదో పట్టుకొస్తాం. వీళ్ళు ఆ పిల్లలతో బయట పిల్లలతో కలిసి ఆడుకుంటా ఉంటారు. నువ్వు ఒక 2 3 తెచ్చుంటావు. మరి బయట పోయి మన పిల్లలకు పెడతా ఉంటే మిగతా వాళ్ళు చూస్తే ఎట్లుంటది? కొంచెం ఇబ్బందికరంగా ఉంటది. అట్లాగే దేవుడు అబ్రహాము అండ్ కంపెనీని ఆశీర్వదించాలనుకున్నాడు. మిగతా వాళ్ళందరినీ అని కాదు. వాళ్ళకేదో కొద్దిగా గొప్ప ఇస్తాడు, ఇయ్యడని కాదు. కానీ మెయిన్ ఆశీర్వాదం ఎవరికి? అబ్రహాం. తర్వాత ఆ ఆశీర్వాదం ఎట్లుంది అనేది 12వ అధ్యాయంలో 7 విషయాలు మనము గమనిస్తాం. ఇవి ఇన్ని వీళ్ళందరికి ఇవ్వలేడు. ఇవ్వాలని దేవునికి ఉద్దేశం లేదు. అందుకని తెరహు అండ్ కంపెనీ చనిపోయేంత వరకు దేవుడు మాట్లాడడం మానేశాడు. నువ్వు ఇంతమందిని పట్టుకొని వచ్చావు, నీకు టైం వేస్ట్, నాకు టైం వేస్ట్, సరే నువ్వు కన్నా ఎంజాయ్ చేసుకో అని వదిలేశాడు. ఎప్పుడైతే తెరహు చనిపోయాడో అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. సో దీనికి మనము కొన్ని లింక్స్ పెట్టాలి. ఇప్పుడు మళ్ళీ అగైన్ ఆయన పేరేంటి? మెతూసెల చనిపోతేనే జలప్రలయం వచ్చింది. అవునా కాదా? యెషయా గ్రంథంలో రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అంటాడు 6వ అధ్యాయంలో. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరంలో. అప్పుడు ఏం జరిగింది? ఆయన రావాలా, యెషయాకు దర్శనం రావాలా. అది కూడా పరలోక దర్శనం, మామూలు దర్శనం కాదు. ఎట్లా ఉంది 6వ అధ్యాయం మనం గమనిస్తే భలేగా ఉంటది. సో దేవుడు కొంతమందికి ఇస్తాడు, అంతకు ముందున్న వాళ్ళకి ఇవ్వడు. తర్వాత మళ్ళా కొంతకాలంగా మళ్ళీ కొంతమందికి కొంత ఇస్తాడు. అట్లా ఏది ఇస్తాడు అన్నాడు దేవుడు, దాన్ని తన దగ్గర పెట్టుకున్నాడు. కాలానుకూలంగా, సమయానుకూలంగా, మరి కొన్ని సందర్భాలు జరిగిన తర్వాత అప్పుడు దేవుడు ఇస్తాడు. ఇప్పుడు చిన్నగా గున్న పుట్టింది అనుకో,
అప్పుడే వారికి మీసాలు కావాలని అడుగుతావా? అడుగు. అట్లా అనమాట. కాలానుగుణంగా దేవుడు ఇస్తా ఉంటాడు. ఆడు పాకాల, మట్టి తినాలా, పాలు తాగాల, పెరుగుతా ఉండాల. ఆ పెరిగిన కొద్దీ దేవుడు ఇచ్చుకుంటూ తీసుకుపోతా ఉంటాడు అనమాట. అట్లాగే అబ్రహాంకు ఇస్తాను అనే వాగ్దానాలు చేస్తా ఉన్నాడు ఇక్కడ. సో ఇది రెండవ సందర్భం. మొదలు అపోస్తల కార్యం 7వ అధ్యాయం, రెండవది ఈ ఆదికాండం 12వ అధ్యాయం. చూసావా? కానీ ఇక్కడ ఏం చేసినాడు? ఈ 11వ అధ్యాయం చివరి భాగంలో తెరహు వంశావళిని తీసుకొచ్చాడు. తెరహు వంశావళిని తీసుకొచ్చి అబ్రహామును చూపించాడు. ఇక్కడ అబ్రహామును చూపించిన తర్వాత అబ్రహాం పిలుపు అనేది స్టెఫెన్ సాక్ష్యం ద్వారా మనకు ఇక్కడ పెట్టాడు. తర్వాత మళ్ళీ అబ్రహామును పిలిచినప్పుడు దేవుడు ఆయనకి ఏమిస్తాను అనే దాని గురించి ఈ యొక్క 7 విషయాలు ప్రస్తావించాడు. ఆ 7 విషయాలు ఇప్పుడు మనము దీంట్లో వెతకాల. 2వ వచనం నుండి చదువు. నిన్ను గొప్ప జనముగా చేసి, గొప్ప అనే దగ్గర ఒకటి పెట్టుకో. గొప్ప జనము నంబర్ 1. నిన్ను ఆశీర్వదించి గొప్ప జనంగా చేసి అనేది నంబర్ 1. నిన్ను ఆశీర్వదించి నంబర్ 2. నీ నామమును గొప్ప చేయుదును నంబర్ 3. అది నీవు ఆశీర్వాదంగా ఉండు నంబర్ 4. నంబర్ 5, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను నంబర్ 5 అయిపోయింది. నిన్ను దూషించు వారిని శపించేదను నంబర్ 6. ఇప్పుడు నంబర్ 7, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాంతో అనగా. చూసావా? 7 విషయాలు చూపించి నిన్ను ఇట్లా ఆశీర్వదిస్తానన్నాడు. అంత చెప్పిన తర్వాతనే అబ్రహాము ఈ ఊరు అనే పట్టణం నుండి బయలుదేరాడు అని మనం అర్థం చేసుకోవాలి. అంతే కదా? ఇప్పుడు ఇక్కడ కుమార్ని ఇస్తా అని చెప్పాడా? చెప్పలే. కానీ ఆయనకి ఇవ్వబడ్డ ఆశీర్వాదాలు ఈ యొక్క 7 ఉన్నాయి. చూసావా? ఇవి చాలా గొప్ప సంగతులు, పరిపూర్ణమైనవి కూడా. 7 అంటే పరిపూర్ణమైన సంఖ్య. సో ఈ వాగ్దానం అన్నమాట. ఇది అబ్రహామిక్ కవెనెంట్ అంటారు. అబ్రహామిక్ కవెనెంట్, అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన. దేవుడు నిబంధన చేశాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. గలతీ పత్రిక 3వ అధ్యాయం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. సో నమ్మడము అనేది ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ అన్నమాట. ఇది మళ్ళీ ఫస్ట్ అకరెన్స్ అన్నమాట, నమ్మడం. ఇటువంటి నమ్మకము ఈ అబ్రహాము సంతతికి ఇది ఆరంభం. అబ్రహాం సంతతికి లేదా ఇశ్రాయేలుకు ఇది ఆరంభం. వినుట వలన విశ్వాసం కలుగును. కాబట్టి అబ్రహాం విన్నాడు, నమ్మాడు. విన్నాడు, విశ్వాసంతో విన్నాడు, నమ్మాడు. దేవుడు దాన్ని అతనికి నీతిగా ఎంచాడు. గలతీ 3వ అధ్యాయం. మొత్తానికి ఇవన్నీ కూడా మనము ఒక్కొక్కటి చూసుకుంటూ పోవాలి. ఈ 3 సందర్భాలు, 11వ అధ్యాయం లాస్ట్ పారాగ్రాఫ్, స్టెఫెన్ చెప్పిన సాక్ష్యం అపోస్తల కార్యం 7వ అధ్యాయము, తర్వాత ఈ 12 కంప్లీట్ ఒకటేసారి చదివితే అప్పుడు పిలుపు, లోబాటు, ప్రయాణము, బయలుదేరుట అనేది మనకు అర్థమవుతుంది. దాని తర్వాత ఇంకా ఏమన్నాడు?
సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించమని అబ్రహాంతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. ఇది రెండవ మెట్టు అని మనం అనుకోవచ్చు. అపోస్తల కార్యంలో మొదటి మెట్టు కనబడితే ఇది రెండవ మెట్టు అని మనం గమనిద్దాం. ఎందుకనంటే స్టెఫెను సాక్ష్యం చెప్పడంలో ఇశ్రాయేళ్లకు యూదులకు కలిపి దేవుడు ఏం వాగ్దానం చేశాడు, అది ఎవరితో చేశాడు, అది ఎట్లా ముందుకు సాగుతా ఉంది అనేది ఈ మూడుని కలిపి చదివితే పీతరునితో చెప్పాడు. ఎట్లా చెప్పాడు? మహిమలోనికి చేర్చుకోవాలనే ఉద్దేశం ఉంది. అక్కడి నుండే ఇంకా ఒక రకంగా ఇది ఎన్నేళ్ళు అయింది ఇక్కడికి? ఆదాము నుండి అబ్రహాం వరకు 2000 సంవత్సరాలు. అబ్రహాం నుండి యేసుక్రీస్తు వరకు 2000 సంవత్సరాలు. సంఘ చరిత్ర 2000 సంవత్సరాలు. 3 రెండ్ల 6 అయిపోయింది. నెక్స్ట్ 1000 ఏండ్ల పరిపాలన 1000 సంవత్సరాలు. 3 బ్యాచెస్ ను తీసుకుంటే అప్పుడు మనం ఎక్కడ చేరిపోతున్నాము? ఈ దేవుని వాగ్దానంలో ఉన్న ఈ 7,000 సంవత్సరాల చరిత్ర అయిపోతుంది. 7,000 సంవత్సరాల చరిత్ర. ఇది 7 అని అంటాం. తర్వాత అది దేవుని పరిపూర్ణమైన సంఖ్య అని అంటాం. తర్వాత ఇది ఆది కాండం మొదటి అధ్యాయంలో 7 రోజుల చరిత్ర ఉంది కదా, దీన్ని ఒక వారము అని అంటాం. ఒక వారము లేదా 7 రోజులు అని అంటాం. అట్లా ఇది అట్లా సాగుతా ఉంటది. ఆది కాండం 28, 29 అధ్యాయాల్లో దేవుడు మరి యాకోబుతో వ్యవహరించిన తీరును బట్టి లాబాన్ ఏమంటున్నాడు? ఈమె వారం కూడా నువ్వు ముగించు అని అన్నాడు. అప్పుడు నీకు అదే పేరేంటి రాహేల్ను కూడా ఇస్తాను అని అన్నాడు. సో వారముల చరిత్ర, వారముల పండుగలు, యెహోవా దేవుని 7 వారములు పండుగలు, ఇవన్నీ కూడా ఇట్లా ఈ 7 అనే సంఖ్యతో ముద్రించబడ్డాయి. తర్వాత ఇక ఇప్పుడు అబ్రహాము ఎట్లా బయలుదేరుతున్నాడు అనేది ఇక్కడ నుండి స్టార్ట్ అవుతా ఉంది. ఇక్కడ మళ్ళీ తెరహు గురించి కానీ నాహోరును గురించి కానీ హారాన్ను గురించి కానీ మనం ఇక్కడ చదవం. ఇక అది అక్కడ 11th చాప్టర్లోనే అయిపోయింది. ఆ మధ్యలో ఒక గ్యాప్ వచ్చింది. ఏం గ్యాప్ అది? తెరహు చనిపోవాలా, దేవుడు మాట్లాడాలా. ఇందాక చెప్పాను కదా, మెతుషేల చనిపోవాలా, జల ప్రళయం రావాలా, ఫలానా రాజు చనిపోవాలా, దేవుని దర్శనం రావాలా. అది దేవుడు పెట్టాడనమాట. అట్లాగే కొత్త నిబంధనలు మనం గమనించినట్టయితే యేసయ్య మరి ఆ చరిత్ర ఎట్లా ఉంటది? సమరయుల మార్గమున వెళ్ళవలసి వచ్చెను అంటాడు యోహాను సువార్త 4వ అధ్యాయంలో. అది నార్మల్ కాదు. వెళ్ళవలసి వచ్చెను. ఎందుకు? అక్కడి నుండి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు యూదా దేశానికి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇది 2వ రాకడ లాంటి సందర్భం అన్నమాట. దానికి ఇది ముంగుర్తు. సో బయటికి పోతాడు, లోపలికి వస్తాడు, బయటికి పోతాడు, బయటికి వచ్చు, లోపలికి పోవచ్చు, మేత మేయచ్చు ఉండు. విశ్వాసం కూడా అట్లాగే ఉండాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఈ అబ్రహాము కూడా ఎటువంటి సందర్భాల్లో బయటకు వస్తా ఉన్నాడు? మెసొపొతేమియాలో కాపురం ఉండక మునుపు ఊరు అనే ప్రాంతంలోంచి బయలుదేరారు ఆ గుంపు. ఇక్కడ దాకా వచ్చారు. హారానికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నారు చాలా కాలం. అక్కడ గ్యాప్ థియరీ అనేది అయిపోయిన తర్వాత
అప్పుడు తెరవు చనిపోతాడు. తెరవు చనిపోయిన తర్వాత అందరు కలిసి బయలుదేరుతారు. బయలుదేరిన తర్వాత అబ్రహాంకు దేవుడు వాగ్దానాలు చేసినాయి అక్కడ చెప్తాడు. ఇది ఎప్పుడో చెప్పాడు, కానీ మొదట్లో వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఆ సందర్భాల్లో ఉన్నకు వాళ్ళకు నువ్వు మిర్చి బజ్జి తెచ్చినావు, నలుగురిలో పెట్టవు, నువ్వు ఇంట్లో లోపలికి పిలుచుకుని వచ్చి పెడతావు. అదనమాట. అట్లాగే ఇక్కడ కూడా అబ్రహాం వచ్చిన తర్వాత ఆయనకి 7 వాగ్దానాలు చేసి తర్వాత ఇక ముందుకు నడిపిస్తా ఉన్నాడు. ఎట్లా నడిపిస్తా ఉన్నాడు గమనించు. 4వ వచనం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళాను. ఇక్కడంతా కూడా అబ్రాము 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 అన్నట్టు అబ్రహాము అని ఉండదు. అది మనకు ముందే తెలుసు, మనం సిఎస్ఐలో ఉన్నప్పుడే తెలుసు మనకు, అంతే కదా. అబ్రాము అబ్రహాము తెలుసు కదా. తెలుసు. అనుమానం ఉందా? తెలుసు. వెరీ గుడ్. దేవుడు పేర్లు మారుస్తా ఉంటాడు. అబ్రాము తీసి అబ్రహాము చేశాడు, శారాను తీసి శారయి అన్నాడు. అట్లా అన్నమాట. అది కలిపితేనే ఆశీర్వాదం వస్తుంది, అంతే కదా. అది ఇప్పుడు ఏం చెప్తా ఉన్నాడు? అబ్రాము విషయం చెప్తా ఉన్నాడు. అబ్రాము ఉన్నాడు, ఆయనతో పాటు లోతు ఉన్నాడు. లోతు పెళ్లి కాలేడు. లోతు అబ్రామ్తో కూడా వచ్చాడు, అంతేగాని ఆయనకేం పెళ్లి కాలేదు. ఆయనకు కూడా ఆస్తి అంతో ఎంతో సంపాదించుకుంటా ఉన్నాడు. సో అట్టి పరిస్థితిలో శారా, అబ్రహాము, ఈ లోతు పిల్లలేం లేరు వాళ్ళకు. లోతుకు ఏమో పెళ్లే కాలేదు, అబ్రహాముకు శారాకు పిల్లలే కాలేదు. కానీ దేవుడు ఎట్లా డెవలప్ చేస్తా ఉన్నాడు, దేవునితో ఉంటే డెవలప్మెంట్ ఎట్లా వస్తా ఉంటది, ఆశీర్వాదం ఎట్లా వస్తా ఉంటది అనేదాన్ని మనం గమనించుకుంటా ముందుకు పోవాలి. ఇప్పుడు అబ్రాముకు ఎన్ని ఏళ్ళు ఉన్నాయి? 75 ఏళ్ళు ఉన్నాయి. ఎన్ని ఏళ్ళకు చనిపోయాడు? 175. అంటే ఎన్నేళ్ళు నడిచాడు దేవునితో? అంటే 100. 100 అంటే సెంచరీ కొట్టాడు అనమాట. కొంతమంది జీవితాల్లో సెంచరీ కొడతా ఉంటారు, ఏదైనా కన్నా సెంచరీ కొడతారు, అది ఏ సందర్భంగా కావచ్చు. ఇస్సాకు కూడా సెంచరీ కొట్టాడు. దేంట్లో కొట్టాడు? ఇస్సాకు విత్తనం వేసిన వాడై 100% పంట పండించాడు. అదన్నమాట. అట్లా కొన్ని సెంచరీస్ చూపిస్తా ఉంటాడు. ఒక ఆయనకు 100 గొర్రెలు ఉన్నాయి అని అంటాడు కదా. తప్పిపోయిన గొర్రె విషయం లూకా సువార్త 15వ అధ్యాయంలో, కీర్తనల గ్రంథంలో 100వ కీర్తనలో ఒక ప్రత్యేకత ఉంటది. అది 100 గొర్రెల లాగానే ఉంటది. సో 100 అనేది ఎట్లా వస్తుంది అనేది కూడా మనం ఇట్లా కనిపెడతా ఉండాలి. అది కూడా దరిదాపు ఒక 7 దాకా వస్తా ఉంటాయి. మనము ఆసక్తితో లేఖనాల్ని పరిశోధిస్తా ఉండాలి. బెరయ క్రైస్తవులు, అపోస్తల కార్యం 17వ అధ్యాయం. ఈ బెరయ క్రైస్తవులు ఏం చేస్తా ఉన్నారు? పౌలు శీల చెప్పిన మాటలు అలాగ ఉన్నవో లేవో అని అనుదినములు లేఖనములు పరిశోధించుతుండ్రి, రీసెర్చ్ చేస్తా ఉంటారు. మనం కూడా ఇట్లా రీసెర్చ్ చేస్తా ఉంటే దేవునికి చాలా సంతోషంగా ఉంటది. ఇప్పుడు మలాకి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో మనం ఇట్లాంటి మాటలు మాట్లాడుకుంటున్నప్పుడు దేవునికి చాలా సంతోషంగా ఉంది. ఆ విషయాన్ని గ్రంథంలో రాపిస్తా ఉన్నాడు. ఒకసారి చదువు మలాకి 3:16. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొంచుండగా యెహోవా చెవి యొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు ఇప్పుడు చూడు, భయము భక్తి అనేది కావాలి. భయము భక్తి అనేది కావాలి. భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు చాలా మందికి.
సో భయం ఉండాలి, భక్తి ఉండాలి. ఇది లేకుండా మన అన్నం మాత్రమే తింటామా, కూర మాత్రమే తింటామా? కూర ఉండాలా, అన్నం ఉండాలా. ఇది లేకపోయినా అది లేకపోయినా వేస్టే. అట్లాగే దేవుని యందు భయం ఉండాలా, భక్తి ఉండాలా. అట్లాగే ఈ 3:16 అనేది గోల్డెన్ టెక్స్ట్ అంటా ఉంటారు. గోల్డెన్ టెక్స్ట్. మరి ఈ బంగారు వాక్యము అనేది వాస్తవంగా ఇక్కడ మొదలైన యోహాను సువార్త 3:16 మళ్ళీ దానికి స్థిరమైన పునాది ఎత్తాడు. యోహాను సువార్త 3:16 ఏముంటది? దేవుడు లోకం అదనమాట. అట్లాగే 1 తిమోతి పత్రిక 3:16 ఏముంటది? ఇట్లా అన్ని 3:16 అనుకుంటా వెతుకుంటా ఉండాల. దాంట్లో ఉన్న మజానే వేరు ఉంటది. ఇట్లాంటి పని చేసేటోళ్ళు, భయము భక్తి వెళ్ళిన వాళ్ళు చేస్తూ ఉంటే దేవుడు దాన్ని చెవియొగ్గి ఆలకిస్తా ఉంటాడు. వాళ్ళ పేర్లు గ్రంథంలో రాస్తా ఉంటాడు. అది ఎంత గొప్ప భాగ్యం కదా. సో 2-3 ఉండాలా, 3:16 ఉండాలా, మరి భయము భక్తి ఉండాలా. అప్పుడు మన పేరు ఆ గ్రంథంలో ఉంటది. దేవుని ఆశీర్వాదం మనకు వస్తుంది, దేవునికి మహిమ వస్తుంది. దేవుడు దాన్ని చెవియొగ్గి ఆలకిస్తా ఉంటాడు, చెవియొగ్గి ఆలకిస్తా ఉంటాడు అనమాట. సో ఆ రీతిగా ఈ 3 ఉన్నారు ఇప్పుడు. ఎవరు? అబ్రాము, శారా, లోతు. వెరీ గుడ్. ఇప్పుడు వీళ్ళు 3 చాలా మంచోళ్ళే, అవునా కదా? లోతు మంచోడే అంటవా? మంచోడే, నీతిమంతుడు. ఎట్లా అంటే ఇప్పుడు ఈ సొదమ గుమర్రా అనే దాంట్లో నుండి చూస్తే నీతిమంతుడుగా దేవుడు ఎంచిండు అక్కడ. అంటే దాన్ని అంటే అక్కడ నుండి బయటకు తీసుకురావడము, ఆ తర్వాత ఆయనకు కూడా సంతానం ఇచ్చిండు. దీనికి మనకు పెద్దగా లింక్ ఉండదు. ఏదో కొంచెం బిలీవర్స్ కు, కొంచెము ఆ వాక్యం బాగా తెలిసిన వాళ్ళకి మాత్రమే ఈ లింక్ అనేది కనబడతా ఉంటది. కానీ ఇంతకంటే శ్రేష్టమైన మరొక వచనం ఉంది. అదేంటంటే పేతురు పత్రికలో రాస్తాడు, నీతిమంతుడైన లోతు తన హృదయమును నొప్పించుకొని సుండెను అన్నాడు. అది స్టాండర్డ్ అనమాట. అంతకంటే స్టాండర్డ్ ఇంకా ఇవన్నీ కావు. రెండవది, దేవునితో అబ్రహాము ఏమంటున్నాడంటే, మరి నువ్వు సొదొమ గొమొర్రా నాశనం చేద్దాం అనుకుంటున్నావు కదా, మరి అనీతిమంతులతో, పాపులతో నీతిమంతులను కూడా నాశనం చేస్తావా అన్నాడు. దేవుడే ఆలోచించాడు. అప్పుడు అబ్రహాం ఏం చేస్తున్నాడు? 50 మంది ఉంటే, 40 మంది ఉంటే అని బేరసారాలు మొదలు పెట్టాడు. ఫైనల్ గా 10 మంది ఉంటే అని అన్నాడు. 10 మంది ఉంటే కూడా నేను నాశనం చేయ అన్నాడు. ఫైనల్ గా దేవుడు ఏం చేసుకొచ్చాడు? ఒక్కడుంటే ఒక్కడిని తప్పిస్తా ఉన్నాడు దాంట్లోంచి. 10 మంది ఉంటే పట్టణం కాపాడతాడు, ఒక్కడుంటే ఆ మనిషిని బయట లాక్కొస్తాడు. దేవుని రూల్స్ ఎట్లా ఉన్నాయో గమనిస్తా ఉండాలి మనం. దేవుని వర్కింగ్ రూల్స్ ఎట్లా ఉంటాయి, ఇది అన్నమాట దేవుని అప్రోచ్. కాబట్టి మనం చెప్పగలిగినంత వాక్యం చెప్తాం. ఒకవేళ వాళ్ళు వినలేదనుకో, తప్పు మనదేం కాదు, తప్పు మనదేం కాదు. 1 కొరింథీ 3:వ మనం గమనించినట్టయితే బంగారము, వెండి, వెలగల రాళ్ళు అనే వాటితో కట్టేవాళ్ళు ఉన్నారు, కర్ర, గడ్డి, కొయ్యకాలతో కట్టేవాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు కట్టేవాళ్ళే. కర్ర, గడ్డి, కొయ్యకాలతో కట్టిన వాళ్ళు ఉన్నారు. మరి అది కాలిపోతుంది. కానీ కట్టినవాడు కాలిపోతాడా? పని కాలిపోయింది, అంతవరకే పని కాలిపోయింది. కానీ కట్టినవాడే, వానికి బహుమానం ఉంటది. ఆ బహుమానమే పరలోకం. ఆ బహుమానమే పరలోకం. 1 దేనారం అన్నాడు కదా, ద్రాక్ష తోటలో పనిచేసిన వాళ్ళకు అందరికి 1 దేనారం ఇచ్చినావు అని అంటే
ఎక్స్ప్లెనేటరీ నోట్ ఏంటంటే రక్షణ అనేది ఒకటే ఉంటది. 2 రక్షణలు, 3 రక్షణలు, 4 రక్షణలు ఉంటాయా? ఉండవు. ఉండవు. అందుకని అది ఒకటే రక్షణ. బాప్తిసం ఒకటే, నిరీక్షణ ఒకటే, విశ్వాసం ఒకటే, రక్షణ ఒకటే అన్నమాట. కాబట్టి ఆయనకు ఆ రక్షణ అనేది ఒకటే వస్తుంది. అది మనకు అట్లా డైరెక్ట్ గా చెప్పరు. మన ఆత్మ నడిపింపుతో మనం చెప్పగలుగుతాం. అదన్నమాట. కాబట్టి ఈ ముగ్గురు బయలుదేరారు. బయలుదేరిన తర్వాత కొంతకాలానికి ఇక సమస్యలు వస్తా ఉన్నాయి. సమస్యలు ఎప్పుడు వస్తానే ఉంటాయి. సమస్యలు రాక మానవు. ఇప్పుడు చూడు, నోహు కాలంలో దేవుడు భూమిని కడిగేశాడు. నోహు +7 కలిపి 8 మంది పునరుత్థాన సంఖ్య లాగా బయటకు వచ్చారు. కానీ పాపం అనేది లేకుండా పోయిందా? ఉన్నది. ఆ దుంప అనేది ఉంటది. సో మళ్ళీ దేవుడు కొత్తదాన్ని మొదలు పెడతాడు. మళ్ళీ చాలా దూరం తీసుకొని పోతాడు. మళ్ళీ అందులో ఏదో ఒకటి ముసలం అనేది బయలుదేరుతాడు. దేవుడు దాన్ని కడిగేస్తాడు, ఉంచుకోడు. సముద్రంలో అంట ఎవడన్నా దూకి చచ్చాడనుకో, లేకపోతే షిప్ బోల్తాబడి ఆయన చచ్చారనుకో, మనుషులు ఒడ్డుకు వస్తారా? రారా? వస్తారు. అదే దాని స్పెషల్ అన్నమాట. అట్లాగే పాపంలోంచి బయటపడతారు, దేవుడు తీసుకొస్తాడు. సరే, ఆ రీతిగా ఇప్పుడు అబ్రహాము, లోతు, శారా బయటకు వచ్చేసారు. వచ్చిన తర్వాత మరి అబ్రహాము ఆ దేశం అంతా, ఇక కనాన్ దేశంకి వచ్చిన తర్వాత అక్కడంతా తిరిగాడు. అక్కడ మనం ఒక 2-3 సందర్భాలు మనం గమనించాలి. మొట్టమొదటి, ఆ ఊరి పేరు షెకెము. ఆ ఊరి పేరేంటి? షెకెము. ఆ షెకెముకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ ఊర్లో జరిగిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. ఏమేమి ఉన్నాయో 2-3 చెప్పు. షెకెము దీనా సందర్భం, ఆదికాండం 34వ అధ్యాయం. అదే కదా. దానికంటే ముందు షెకెములో వాళ్ళు దిగిన తర్వాత అప్పటి వరకు వాళ్ళు గుడారాల్లో ఉన్నారు. అబ్రాము, ఇస్సాకు, యాకోబు గుడారాల్లో ఉన్నారు అని రాయబడ్డది. కానీ అక్కడికి వచ్చిన తర్వాత పాకలు వేశారు. పాకలు అంటే సెమీ పర్మనెంట్. ఓ క్యాంపింగ్ వేసి పారేశారు. ఆ క్యాంపింగ్ వేయడం అనేది మంచిది కాదు. అందుకే ఈ సమస్య వచ్చింది. మొత్తానికి అది అయిపోయిన తర్వాత మరి తర్వాత 23వ అధ్యాయంకి వస్తే, ఆదికాండం 23వ అధ్యాయంలో అక్కడ అబ్రహాము మరి సేతు కుమారుల యొక్క ఆ స్థలం కొని షారాయిని అక్కడ బాచిపెట్టాడు. 23వ అధ్యాయం 22, 23, 24 అనేది చాలా ప్రాముఖ్యమైన నంబర్స్, అధ్యాయాలు. ఆదికాండము 22 శిలువ సన్నివేశం, 23 శారా మరణం, 24 వధువు ప్రవేశం. చూసావా? అట్లాగే కీర్తనల గ్రంథంలో 22, 23, 24, 22 మళ్ళీ శిలువ సన్నివేశం. 23, 24 ఈ మూడుని మనం ఒకసారి ధ్యానించాం. సి 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 3 సీలు అని చెప్పాను. మొదటిది క్రాస్, రెండవది క్రుక్, మూడవది క్రౌన్. క్రాస్, క్రుక్, క్రౌన్. క్రుక్ అంటే కాపరి దుడ్డుకర్ర. సో ఇక్కడ 3 అధ్యాయాలు, అక్కడ 3 అధ్యాయాలు. అట్లాగే లూకా సువార్తలు కూడా 22, 23, 24. సో ఈ సందర్భాలన్నీ ఇట్లా 2, 3, 2, 3 అనేది దేవుడు ప్రత్యేకంగా పెట్టాడు. ఇది ఎట్లా అంటే, ఒక కొండ ఉంటది, ఫుట్ ఆఫ్ ద హిల్ 22, టాప్ ఆఫ్ ద హిల్ 23,
మళ్ళీ కిందికి రావడం 24 అదనమాట. సో ఆ రీతిగా ఈ యొక్క షెకెముకు ఆ ఆధిక్యత ఉంది. షెకెముకు ఆ ఆధిక్యత ఉంది. తర్వాత మీరు మిగతాయి కూడా లింకప్ చేసి చదువుకోండి. తర్వాత మళ్ళీ ఎక్కడన్నా సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ చెప్తా, సరేనా? సరే. తర్వాత మోరే దగ్గర ఉన్న సింధూర వృక్షము అన్నాడు. మోరే దగ్గర ఉన్న సింధూర వృక్షం. సింధూర వృక్షం అంటే తెలుసు కదా? 18వ అధ్యాయంలో 13వ అధ్యాయంలో 13వ అధ్యాయమా 18వ అధ్యాయంలో మొదటి వచనం. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూరపు వనంలో అబ్రహాము ఎండవేళ గుడార ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడాడు. సింధూరము అనంటే ఎరుపు. సింధూరం అంటే ఎరుపు. అక్కడ అబ్రహాముకు దేవుడు బాహాటంగా కనబడ్డాడు. సో దానికి ముందు ఇదనమాట. తర్వాత ఇదే సింధూర వృక్షం దగ్గర మళ్ళీ అబ్రహాము 13లో 18లో అక్కడ బలిపీఠం కట్టాడు. ఇక్కడ కూడా ఒక బలిపీఠం కట్టినట్టు మనం చూస్తా ఉన్నాం. ఇది మొదటి బలిపీఠం, అబ్రహాం కట్టిన మొదటి బలిపీఠం. అబ్రహాంకు దేవుడు 7 ప్రత్యక్షతలు ఇచ్చాడు. అది ఒకసారి చదువుకుంటాం మనం, ఇప్పుడేం వద్దులే. 7 ప్రత్యక్షతలు ఉన్నాయి. అట్లాగే పౌలు గారికి కూడా 7 ప్రత్యక్షతలు ఉన్నాయి, విజన్స్. ఏంటి అది? ఈ 7 అనేటివి చాలా ఉన్నాయి బైబిల్లో. ఇవన్నీ కూడా ఒక రకంగా ముద్రలు అన్నమాట. పౌలు ఒక సందర్భంలో అంటాడు, నేను దేవుని ముద్రలు నా శరీరం భరించి ఉన్నాను అని అంటాడు. కొన్ని చెడు కావచ్చు, బాధ కావచ్చు, సంతోషం కావచ్చు, కానీ 7 ఉంటాయి. 7 అనేటివి ఉంటాయి. ఆ 7 అనేది ఏంటి మన జీవితంలో అనేది మనం కడిపెడుతూ రావాల. సరే, ఆ రీతిగా మరి అబ్రహాము షెకెం నందలి ఒక స్థలం దాకా ఆ దేశ సంచారం చేసి, ఎందుకు దేశ సంచారం చేస్తా ఉన్నాడు? దేవుడు ఏది ఎక్కడ చూపించబోతా ఉన్నాడు? మరి ఈ కనాను దేశంలో యేసయ్య ముందు వచ్చిన తర్వాత యేసయ్య కూడా తిరగాల. ఆ కనాను దేశం అంతా తిరిగాడా లేదా? దానికి ముంగుర్తుగా అబ్రహాం తిరుగుతా ఉన్నాడు, బలిపీఠాలు కడతా ఉన్నాడు. దేవుని ఆ నడిపింపు, దేవుని యొక్క ఉద్దేశము ఎట్లా ఉంది అనే దాని ప్రకారము ఆ ల్యాండ్ అంతా పాలు తేనెలు ప్రవహించు దేశము అని చెప్పుకొచ్చారు. పాలు తేనెలు. పాలు అంటే వాక్యము పాల వంటిది, వాక్యము తేనె వంటిది అని చెప్తా ఉంటాం కదా. మరి అవి ప్రవహిస్తూ ఉన్నాయి. పాలు తేనెలు ప్రవహించు దేశము అన్నాడు. ఎవరు కాదు, యేసయ్య మరి వడివడిగా వెళుతా ఉన్నాడు ఆ ఏరియా అంతా. దేవుడు యేసయ్యకు ఒక డైరీ ఇచ్చాడు అనుకుందాం. ఒక ఇంజనీర్స్ హ్యాండ్ బుక్, ఒక డాక్టర్స్ హ్యాండ్ బుక్, ఒక లాయర్స్ హ్యాండ్ బుక్ అనే హ్యాండ్ బుక్స్ ఉంటాయి కదా. ఆ హ్యాండ్ బుక్ ఒకటి మనకు బిగినర్స్ గా మన దగ్గర ఉంటే ఆ మెడిసిన్ ప్రొఫెషన్, లా ప్రొఫెషన్ ఎట్లా కొనసాగించాలి అనేటివి మనకు తెలిసి వస్తూ ఉంటాయి. స్టార్టింగ్ లో అది ఉండాల. తర్వాత కొంతకాలంకి బై ప్రాక్టీస్ అది ఉన్నా లేకున్నా నడిచిపోతా ఉంటది. కానీ బిగినింగ్ లో మాత్రం అది ఉండాల. సో ఆ రీతిగా ఒక విశ్వాసికి గాని, ఒక బోధించేవాడికి గాని ఒక హ్యాండ్ బుక్ అనేది ఉండాలి. ఆ హ్యాండ్ బుక్ లో మరి ఏమి మనం నోట్ చేసుకుంటా ఉంటాం అనే ఈ 7 అనే దాన్ని మనం గమనిస్తూ ఉంటాం, 8 అనే దాన్ని గమనిస్తూ ఉంటాం. అట్లా ఈ 7ను, ఈ యొక్క సింధూర వృక్షమును, కనానీయులను, దేవుడు 7 జాతులను తీసేసి అబ్రాహాంకు దాన్ని ఇవ్వబోతున్నాడు అనే వాగ్దానము మరి మనం గమనిస్తాం 15వ అధ్యాయంలో అక్కడ. సో
తమది కాని దేశంలో పరవాసులై ఉంటారు మొదలు. అదే ఐగుప్తు దేశము, మరి దాస్యము. తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తారు, అప్పుడు ఇది ఇస్తాను అని చెప్తాడు. అదనమాట, దానికి ఇది లింక్ అనమాట. ఆ కనాను, ఈ కనాను వీళ్ళు ఎవరెంతకు హాము సంతతి. హాము కుమారుడు ఎవరు? కనాను. ఆ కనానుకు పుట్టిన వాళ్ళే ఈ హాము సంతతి లేదా కనాను జాతులు. వాళ్ళను ఆ ప్రాంతంలోంచి దేవుడు పంపించేసి ఆ యొక్క ప్రాంతాన్ని మరి అబ్రహాంకు ఇవ్వబోతున్నాడు అని చెప్పే సందర్భంలో మరి ఒక ప్రత్యక్షత. అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించేది. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇస్తుందని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. ఈ సందర్భాన్ని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనంలో చూస్తాం. అబ్రాము కట్టిన మొదటి బలిపీఠం ఇదే. మొదటి బలిపీఠము ఇదే. అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడగొట్టిన బేతేలుకును తూర్పునున్న హాయికిని మధ్యను గుడారం తీసి అక్కడ యెహోవా నామమున యెహోవాకు బలిపీఠం కట్టాను. అది రెండో బలిపీఠం. యెహోవా నామమున ప్రార్థన చేశాను. అబ్రాము ఇంకా ప్రయాణం చేస్తూ దక్షిణ దిక్కుకు వెళ్ళాను. సో ఆయన ఆ రీతిగా ప్రయాణం చేస్తా ఉన్నాడు. అదంతా మంచిదే. కానీ ఆయనకు అక్కడ తిరుగుతా ఉంటే కరువు కనబడింది. కరువు వచ్చినప్పుడు ఏం చేయాలా? ఆయన మర్చిపోయాడు, దేవుని మీద ఆధారపడాల. లోకస్తులాగా అయిపోయాడు, తిరుగుతూ వాళ్ళలో కలిసిపోయాడు. అందుకని ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. ఐగుప్తుకు వెళ్ళడము దేవుని చిత్తంలో లేదు. అప్పుడు టైం చాలా ఎక్కువైపోయింది. మనం ఇక్కడ కట్ చేసేద్దాం. 9వ వచనం దాకా మనము ధ్యానించినట్టు లెక్కేసుకోండి. అక్కడ ఇవాళ డేట్ వేసేస్తే నెక్స్ట్ టైం మనం దీంట్లో కొంచెం గమనించి మళ్ళీ ముందుకు వెళ్ళిపోతాం. ఇప్పటి వరకు బలిపీఠాలు 2 కట్టాడు అబ్రహాము. దాని తర్వాత ఆయన దిగిన స్థలాలు, ఆయన గుడారాలు తీసుకున్న స్థలాలు, అప్పటి వరకు ఎట్లా ఆయన కొనసాగాడు అనే విషయంలో మనం గమనిస్తాం. ఓకేనా? ఓకే, రైట్. మరి ప్రార్థన